ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు మరియు ఈరోజు దినఫలాలు చూద్దాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 27, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు శనివారం తిథి సప్తమి ఉదయం 9 గంటల 1 నిమిషం వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర తెల్లవారుజామున 5 గంటల 8 నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 19 నిమిషాల నుండి 7 గంటల 48 నిమిషాల వరకు అమృతకాలం రాత్రి 12 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 2 గంటల 2 నిమిషాల వరకు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం 6 గంటల 31 నిమిషాల వరకు సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 28 నిమిషాలకు ఈ రోజు విశేషం పుష్య శుద్ధ సప్తమి. సప్తమి తిథికి అధిపతి సూర్య భగవానుడు. పుష్యమాసం సూర్యుడు ధనుసు రాశిలో సంచరించే కాలం ధనుర్మాసం కావడంతో ఈ మాసంలో వచ్చే సప్తమి ఆరోగ్యం మరియు ఐశ్వర్య ప్రధానిగా భావిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆరోగ్యం భాస్కరాచిత్ అని అంటారు. అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు సూర్యుడు. పుష్యమాసపు చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో సూర్యరశ్మి మన శరీరానికి ఎంతో అవసరం. ఈ శుద్ధ సప్తమి నాడు సూర్యోదయానికి ముందే లేచి స్నానము ఆచరించి సూర్య భగవానికి అర్ఘ్యం వదలడం వల్ల చర్మ వ్యాధులు కంటి సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పుష్యమాసం పితృదేవతలకు మరియు దైవ చింతనకు కేటాయించే మాసం. ఈ సప్తమి రోజున ఆదిత్య హృదయం పఠించడం లేదా సూర్యాష్టకం వినడం వల్ల మనసులో అశాంతి తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ తిథిని కొందరు భాను సప్తమిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజు ఆదివారంతో కలిసి వస్తే అది కోటి సూర్యగ్రహాలతో సమానమైన పుణ్యఫలాన్ని ఇస్తుందని శాస్త్రోక్తి. సాధ్యమైనంత వరకు ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం ఉత్తమం. ఇంట్లోనే స్నానపు నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని స్నానం చేయాలి. రథసప్తమి వలె ఈ రోజున కూడా 7 జిల్లేడు ఆకులను ధరించి స్నానం చేయడం వల్ల 7 జన్మాల పాపాలు తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. సూర్యుడికి ఇష్టమైన గోధుమలతో చేసిన పదార్థాలు లేదా పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం శుభప్రదం. పుష్యశుద్ధ సప్తమి నాడు చేసే దానం అక్షయ పుణ్యఫలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా పేదలకు ఎర్రటి వస్త్రాలు, గోధుమలు, బెల్లం లేదా దుప్పట్లు దానం చేయడం వల్ల జాతకంలో సూర్యదోషాలు తొలగిపోతాయి. ప్రభుత్వపరమైన పనుల్లో విజయం లభిస్తుంది. సూర్యుడి లేనిదే సృష్టి లేదు. అటువంటి సృష్టికర్తను పుష్యశుద్ధ సప్తమి నాడు భక్తితో ఆరాధించడం వల్ల కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక వికాసం మరియు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇది రాబోయే మకర సంక్రాంతికి స్వాగతం పలికే ఓ పవిత్రమైన మజిలీ. ఇక వీడియోలోకి వెళితే 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారని వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. వ్యక్తిగత విషయాల్లో ఈ రోజు మీకు కొంత ఒత్తిడి ఎదురైనప్పటికీ మీరు ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో భాగస్వామితో చిన్నపాటి తగాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉండడం శ్రేయస్కరం. పెట్టుబడుల విషయంలో ఈ రోజు ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు. ముఖ్యంగా షేర్ మార్కెట్లో కొత్తగా ప్రవేశించవద్దు. వ్యాపారస్తులు భాగస్వాములతో చేసే స్పష్టమైన చర్చలు జరపాలి. లేనిచో పొరపాట్లు జరగవచ్చు. డబ్బు తిరిగి రావడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ రోజు పాక్షికంగా మాత్రమే ఫలిస్తాయి. పట్టుదల వదలకండి. శనివారం కాబట్టి ఇనుము లేదా నూనె సంబంధిత వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు లేదా శుభకార్యాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇది మీ మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కొత్త మలుపులు వస్తాయి. మీ మనసులోని మాటలు చెప్పడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. వ్యాపారస్తులు ఈరోజు లాభసాటిగా ఉంటాయి. పాత బకాయిలు వసూలు కావడంతో ఆర్థిక స్థితిగతి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు చాలా శుభప్రదం. భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ రోజు మీ చేతికి అందుకుంటుంది. సోమరితనాన్ని వదిలిపెట్టి పనులపై దృష్టిని పెట్టండి.
ముఖ్యమైన అవకాశాలు చేజారిపోవచ్చు. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి వారికి ఈరోజు మీ వాక్ చౌతుర్యంతో క్లిష్టమైన సమస్యను కూడా పరిష్కరిస్తారు. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ప్రేమ విషయాల్లో ఎదుటివారి భావాలను గౌరవించడం నేర్చుకోండి. అనవసరమైన విమర్శలు బంధాన్ని దెబ్బతీస్తాయి. వ్యాపార రంగాల్లో కొత్త టెక్నాలజీ వాడడం వల్ల లాభాలు పెరుగుతాయి. పోటీదారులపై విజయాన్ని సాధిస్తారు. పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళవద్దు. మోసపోయే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు ఈ రోజు వచ్చే సూచనలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆర్థిక ప్రణాళికలు జాగ్రత్తగా వేసుకోండి. పత్రాల మీద సంతకం చేసేటప్పుడు 1-2 సార్లు చదువుకోవడం ఉత్తమం. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు మానసిక ఆందోళన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ధ్యానం చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి, కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు. ఉన్న డబ్బును పొదుపు చేసుకోవడం మంచిది. మీరు ఆశించిన డబ్బు ఈ రోజు తిరిగి రాకపోవచ్చు, కానీ త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి వారికి ఈరోజు మీ అధికారిక హోదా పెరుగుతుంది. ఉద్యోగాలపై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో సంతోషం నెలకొంటుంది. మీ భాగస్వామితో ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇదొక మంచి రోజు. వ్యాపార విస్తరణకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త కాంట్రాక్టులు లభించే అవకాశం ఉంది. బంగారు ఆభరణాలు లేదా స్థిరాస్తి పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. నిలిచిపోయిన డబ్బు ఆశ్చర్యకరంగా తిరిగి మీ చేతికి అందుతూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అహంకారాన్ని దరిచేనీకండి. సన్నిహితులతో గొడవలు రావచ్చు. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి వారికి ఈరోజు మీ తెలివితేటలతో ఆఫీసులో లేదా వ్యాపారంలో ఉన్న చిక్కులను తొలగిస్తారు. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ప్రేమ విషయాల్లో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి ఇంట్లో అంగీకారం లభించవచ్చు. వ్యాపారస్తులకు ఈ రోజు పాత బకాయిలు వసూలవుతాయి. కొత్త మార్కెట్లో ప్రవేశించడానికి ప్రణాళికలు వేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో సురక్షితంగా ఉంటుంది. డబ్బు తిరిగి వచ్చే విషయాల్లో ఈ రోజు మీకు సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పని ఒత్తిడి వల్ల కంటి నొప్పులు లేదా తలనొప్పులు రావచ్చు. తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహంగా ఉంటారు. మీ భాగస్వామితో సుదీర్ఘ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారం మందకోడిలాగా సాగుతున్నట్లు అనిపించినా సాయంత్రానికి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం, కానీ ఇతరుల మాటలు విని తొందరపడకండి. రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది, కానీ నిరాశ చెందవలసిన అవసరం లేదు. బయట ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మీలో పట్టుదల పెరుగుతుంది. ఎంత కష్టమైన పనినైనా పూర్తి చేయాలని కసితో పనిచేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొంచెం విరక్తి కలిగే అవకాశం ఉంది. భాగస్వామి ప్రవర్తన వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారంలో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవి దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తాయి. పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోవడానికి ఇది మంచి సమయం కాదు. డబ్బును జాగ్రత్తగా దాచుకోండి. ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం ఈ రోజు చాలా కష్టం. వివాదాలకు దూరంగా ఉండండి. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవద్దు. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్టం మీ వైపే ఉంటుంది. మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న గందరగోళం తొలగిపోయి స్పష్టత వస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త భాగస్వాములు మీతో చేరడానికి ఆసక్తి చూపిస్తారు. భూమి లేదా వాహన కొనుగోలు ఈ రోజు చాలా శుభప్రదం. చాలా కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు ఈ రోజు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఆర్థికంగా స్థిరపడతారు. వాహనం నడిపేటప్పుడు వేగం విషయంలో నియంత్రణ పాటించడం మంచిది. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి వారికి శనివారం మీ రాశి అధిపతికి ఇష్టమైన రోజు కావడంతో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో గాంభీర్యం అవసరం. చిన్న చిన్న విషయాలను పెద్దదిగా చేయకుండా చూసుకోండి. వ్యాపారస్తులకు పోటీ పెరిగినప్పటికీ మీ అనుభవంతో దాన్ని అధిగమించి లాభాలను సాధిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు చాలా అనుకూలమైన సమయం. డబ్బు తిరిగి రావడంలో కొంచెం జాప్యం జరిగినప్పటికీ చివరి నిమిషంలో చేతికి అందుతుంది. చలి తీవ్రత వల్ల కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధను వహించండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారికి ఈరోజు మీ వినూత్నమైన ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. క్రియేటివిటీ ఉన్న రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ప్రేమ విషయంలో స్నేహం ప్రేమగా మారే అవకాశం ఉంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవచ్చు, కానీ భవిష్యత్తుకు పునాది పడుతూ ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టినప్పుడు పత్రాలను చాలా జాగ్రత్తగా పరిశీలించండి. మోసపోయే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈరోజు సామాన్యంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు కోసం మరికొంతకాలం వేచి ఉండాలి. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అది మీకు అపవాదం తెచ్చిపెడుతూ ఉంటుంది. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. చివరిగా మీనరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది మీ మనసుకు ఎంతో ప్రశాంతత మరియు శక్తిని ఇస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో సంతోషంగా ఉంటారు. మీ భాగస్వామి మీకు అండగా నిలుస్తారు. వ్యాపార రంగంలో ఉండేవారికి విదేశీ సంబంధాల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు చాలా మంచిది. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మీరు మర్చిపోయిన డబ్బు తిరిగి మీ చేతికి అందుతూ ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అతిగా ఆలోచించడం వల్ల నిద్రలేని సమస్యలు రావచ్చు. ధ్యానం చేయడం మంచిది. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇవి ఈరోజు దిన ఫలితాలు మరియు పంచాంగం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.